పోకో F1 కి ట్రూ సక్సెసర్ గా చెప్తూ పోకో F5 ని నిన్న అయితే పోకో బ్రాండ్ ఇండియాలో లాంచ్ చేసింది. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అండ్ ఆ ప్రైస్ రేంజ్లో మనం ఈ ఫోన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అండ్ పోకోకు సంబంధించి రీసెంట్గా ఉన్న ఇష్యూస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు కనుక 30,000 ప్రైస్ రేంజ్లో 25-30,000 ప్రైస్ రేంజ్లో ఫోన్ని కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ పోకో F5కి సంబంధించి అన్బాక్సింగ్, కంప్లీట్ రివ్యూ, కెమెరా కంపారిజన్, ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే ఫోన్స్తో డీటెయిల్ కంపారిజన్ అతి త్వరలో మన ఛానల్లో వస్తుంది ఈ వీడియోలో. సో ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చో అయితే చూద్దాం. సో ముందుగా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పోకో F5ని వీళ్ళు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో లాంచ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ 12-bit ప్యానెల్ని అయితే యూజ్ చేశారు. సో 10-bit ప్యానెల్లో 10 బిలియన్ కలర్స్ చూడగలిగితే మనం ఇందులో 65 బిలియన్ కలర్స్ని అయితే చూడొచ్చు. సో అంటే కలర్ డిఫరెన్స్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం అంత డిఫరెన్స్ని నోటీస్ చేయకపోవచ్చు 8-bit, 10-bit, 12-bit, బట్ సో మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేయగలిగితే సో చాలా మైన్యూట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. 12-bit ప్యానల్ని ఇవ్వడం అయితే చాలా మంచి విషయం. అండ్ ఫ్రంట్ మనకి గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మెయిన్ సెల్లింగ్ పాయింటే ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 7th జనరేషన్ సిరీస్గా ఉన్నప్పటికీ దీని యొక్క పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1కి ఈక్వల్గా ఉంటుంది గేమింగ్ తప్పితే. సో ఆల్మోస్ట్ 100% కాదు. అండ్ 8 Gen 1తో కంపేర్ చేస్తే ఇంకా చెప్పాలంటే కొంచెం బ్యాటరీ ఎఫిషియెంట్, పవర్ ఎఫిషియెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు అనేది ముందు మాట్లాడదాం. అంటే కొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 1, 888+తో కంపేర్ చేస్తే 7+ Gen 2లో తక్కువ ఉంటాయి. అంటే బెటర్ ప్రాసెసర్ వాటికంటే 7+ Gen 2. సో 888+, 8 Gen 1 సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్. సో 8+ Gen 2 సో TSMC మ్యానుఫ్యాక్చర్ లేటెస్ట్ 8 Gen 2, 8+ Gen 1 లాగా. అందుకే ఇది వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ బ్యాటరీని సేవ్ చేస్తుంది అండ్ తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ని మనం 8 Gen 1తో కంపేర్ చేసిన బెంచ్ మార్క్స్ కోర్ పరంగా సో ఎక్కువ ఉన్నాయి. ఇంకా సింగిల్ కోర్ స్కోర్ చెప్పాలంటే కొంచెం బెటర్గా ఉంది. సో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే డెఫినెట్గా 7+ Gen 2 కిల్లర్ ప్రాసెసర్ అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. LPDDR5 ర్యామ్తో వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది MI 14తో. అండ్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే కెమెరాస్. సో దీన్ని అయితే వీళ్ళు కెమెరా సెంట్రిక్ ఫోన్గా తీసుకొచ్చినట్లయితే అనిపించట్లేదు. సో 64 MP సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఓమ్ని విజన్ సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. వీళ్ళు సోనీ సెన్సార్ని యూజ్ చేస్తే అయితే బాగుండేది. ఓమ్ని విజన్ సెన్సార్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే రియల్ లైఫ్లో అంత బాగాలేదు. చూద్దాం ఈ పోకో F5 ఎలా ఉంటుందో డీటెయిల్ రివ్యూలో అయితే నేను మాట్లాడతాను. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP యూజ్లెస్ కెమెరా అండ్ ఫ్రంట్ సేమ్ 16 MP కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో వీళ్ళు పోకో F5 ప్రోని ఇండియాకి తీసుకొస్తే అయితే బాగుండేది. 8+ Gen 1 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. బట్ పోకో F5నే తీసుకొచ్చారు. సో వీళ్ళు అగ్రెసివ్ ప్రైస్తో తీసుకురావాలి కాబట్టి. అండ్ ఈ ఫోన్ 3.5mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. Wi-Fi 6Eతో వస్తుంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే పోకో ప్రైసింగే చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఈసారి. సో వీళ్ళు కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని చూస్తే మాత్రం అగ్రెసివ్ ప్రైసింగే అనిపించింది. వీళ్ళు 2 వేరియంట్స్ని తీసుకొచ్చారు. ఒకటి 8/256GB వేరియంట్, దీని యొక్క ప్రైస్ని 30,000కి లాంచ్ చేశారు. మరొక 12/256GB వేరియంట్, దీని యొక్క ప్రైస్ని వీళ్ళు 34,000గా అయితే తీసుకొచ్చారు. సో మనం ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే 3,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అంటే 8/256 జస్ట్ 27,000కి వస్తుంది. 27,000లో స్నాప్డ్రాగన్ 7+ Gen 2తో 12-bit AMOLED ప్యానల్తో అండ్ మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో. డిజైన్ ఆఫ్ కోర్స్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ గొరిల్లా గ్లాస్ 5తో సో ఆన్ పేపర్ అయితే బాగానే కనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ముందు అయితే మనం మన రివ్యూలో మాట్లాడదాం. సో 27,000 అయితే చాలా మంచి ప్రైసింగ్ ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి. 30,000లో మాత్రం దీన్ని మనం ఖచ్చితంగా రికమెండ్ చేయలేము. సో May 16 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో అయితే ఫస్ట్ సేల్ ఉంది. సో దీంతో కంపేర్ చేస్తే మనకి కొంచెం బెటర్ కెమెరాస్తో, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో నథింగ్ ఫోన్ 1 అండర్ 30,000 వస్తుంది. అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ విషయం పరంగా చూస్తే మాత్రం సో పోకో F5 నథింగ్ ఫోన్ 1 కంటే బెటర్గా ఉంటుంది. 778G+ కంటే 7+ Gen 2 బెటర్ ప్రాసెసర్. కొంచెం పవర్ఫుల్ ఫోన్ కావాలి అనుకుంటే ఇటు వెళ్ళొచ్చు, కెమెరా బెటర్ కావాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 1కి వెళ్ళొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా
చూసినా కానీ పోకో ఫోన్స్కి సంబంధించి అయితే చాలా ఇష్యూస్ అయితే రీసెంట్గా మనం చూస్తున్నాం. కెమెరా డెడ్ అవ్వడం, మదర్ బోర్డ్ డెడ్ అవ్వడం. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పోకో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇష్యూస్ అని కొట్టండి, కుప్పలుగా వస్తాయి. ట్విట్టర్లోకి వెళ్ళి సో మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ, కెమెరా డెడ్ ఇష్యూ అని కొట్టండి. పోకోకి సంబంధించి చాలా అయితే వస్తాయి. చాలామంది అయితే కంప్లైంట్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. సో ఇలాంటి ఇష్యూస్ని అయితే వీళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రీవియస్లీ పోకో F1 వరకు అయితే బాగానే ఉండే పోకో, ఆ తర్వాత నెమ్మదిగా సాఫ్ట్వేర్ అయితే చాలా దారుణంగా ఉంది. అప్డేట్స్ తర్వాత ఇష్యూస్ రావడం ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ అప్డేట్స్ కూడా చాలా స్లోగా ఉంటాయి. వీళ్ళు చెప్పడం 2+3 years 2 years OS అప్డేట్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పినప్పటికీ బట్ అప్డేట్స్ అయితే చాలా స్లోగా ఉంటాయి. సో వీళ్ళ Xiaomi 13 Pro 80,000కి లాంచ్ చేశారు. నేనైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ ఈ ఫోన్ జనవరి సెక్యూరిటీ ప్యాచ్ తోటే ఉంది. అండ్ లావా మొన్న కొత్తగా లాంచ్ చేసింది, లావా బ్లేజ్ 5G 9,000కి ఏమో లాంచ్ చేసింది. ఆ ఫోన్కి అటువంటిది మే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది. 80,000 వాళ్ళ ఫ్లాగ్షిప్కే ఇంకా జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో ఉంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ సాఫ్ట్వేర్ ఆఫ్టర్ సేల్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది అంత అయితే ఫోకస్ చేయరు సాఫ్ట్వేర్ పైన. అండ్ కొంచెం అప్డేట్స్ని ఫాస్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్డేట్ ఇచ్చి మదర్ బోర్డ్ కెమెరా డెడ్ అయ్యే ఇలాంటి ఇష్యూస్ ఈ మధ్య వస్తున్నాయి కదా, దాన్ని కూడా వీళ్ళైతే కొంచెం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఇష్యూస్ వస్తున్నాయి, చాలామంది వెనకడుగేస్తున్నారు కొనడానికనే. వీళ్ళు 1+1 year వారంటీ అయితే ఇచ్చారు. అంటే 2 years వారంటీ వస్తుంది జనరల్గా ఏ మొబైల్ కొన్నా కానీ. సో 1 year వారంటీ ఉంటుంది. పోకో F4 నుంచి వీళ్ళు 2 years ఇస్తున్నారు. ఈసారి కూడా 2 years వారంటీ అయితే పోకో F5 పైన అయితే వస్తుంది. సో ఇది కొంచెం ఊరట అయినప్పటికీ చాలామంది అయితే వెనకడుగు చేస్తుంటారు కొనడానికి ఇలా మదర్ బోర్డు కెమెరా డెడ్ ఇష్యూస్ వస్తే. సో అది రాకుండా వీళ్ళు ఇంకాస్త సాఫ్ట్వేర్ని అయితే బెటర్గా ఆప్టిమైజ్ చేసి రిలీజ్ చేస్తే అయితే బాగుంటుంది. సో 27,000లో కార్డ్ డిస్కౌంట్తో కలిపి చూస్తే మాత్రం మంచి ఫోనే అనిపిస్తుంది. బట్ బిలో 30,000 ప్రైస్ రేంజ్ ఉన్న వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే ఎంతవరకు స్టాండ్ అవుతుంది అనేది సో డీటెయిల్ రివ్యూ అయితే సో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. కెమెరా కంపారిజన్స్ కూడా వస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే ఆ వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఈ వీడియో కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.